15 మంది రెడీగా ఉన్నారు, 25 మంది ఇట్లా పిలిస్తే చాలు వస్తారు, తలుపు సాటికే నిలబడ్డారు అన్నట్టే మాట్లాడుతున్నారు గిన్నడమ లీడర్లు. నెరీ షేయి పార్టీ వాళ్ళైతే వచ్చినోళ్ళను వచ్చినట్టు ఇగ్గుకుంటాం అన్నట్టు ముచ్చట్లు చెప్తుర్రు. ఇంకో దిక్కు ఏహే వాళ్ళు పిలిస్తే మేం పోతామా, మా బంధం గట్టిది అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మరిగా ఆ కథ ఏందో ఒక్కసారి అరుసుకొని వద్దాం. మెడలు బట్టి గెంటినా వేరే పార్టీలకు పోము అన్నోళ్లే పోయి పోయి కండువాలు మార్చుకుంటారు. ఎప్పుడు ఎవరు పోయేది తెలుస్తలేదు. లీడర్ల జంపింగులు యాడికో కాడికి ఆగుతాయా అనుకుంటే ఇప్పటంతలు ఆగేటట్టే లేవు. ఇక ఓ దిక్కు నడిచే జంపింగులు నడుస్తూనే ఉన్నాయి. అంతలనే ఇక నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు పెద్ద బాంబే వేల్చిండు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఓ కొడుకా చూసిర్రా, ఇప్పటికే కారు పార్టీ అంతా ఖాళీ అవుతున్నది అనుకుంటారు అందరూ. అది కాక ఇప్పుడు ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు చేతుల చేసేటందుకు తయారుగున్నారట. మరి ఎప్పుడు మాట్లాడిర్రో వాళ్ళని ఏమని మాతరిచ్చిర్రో అనుకుంటారు మంత్రి సారు ముచ్చట్లిన్నోళ్ళంతా. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు చాక్లెట్లకు బిస్కెట్లకు ఆశపడేటోళ్ళ లెక్కగా అనిపిస్తున్నామా అని గరమైతున్నారు కారు పార్టీ లీడర్లు. పానం పోయినా పార్టీ మారం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈడీ అప్పుడంగా ప్రజెస్ వచ్చినాయి, సిబిఐ అప్పుడంగా ప్రజెస్ వచ్చినాయి అని మారలేకప్పుడు అప్పుడంగా కాంగ్రెస్ బీజేపీలో కలుస్తామని చెప్పారు. ఈరోజు కేసులు ఎవరు పెడతారు కావచ్చు క్యాడర్ మీద, క్యాడర్ స్టాండర్డ్ ఉన్నారు, న్యాయపరంగా కొట్లాడుకుంటాం, లేకపోతే రేవంత్ రెడ్డి దృష్టిగా తీసుకుపోతాం ఇట్లా కేసులు పెడతానని. కానీ అంతే తప్ప కానీ కేసులు ఉండగానే వేరే పార్టీ కొత్త కేసులు మాపైతే ఏంది. అటు ఎర్రబెల్లి సారును కూడా కేసుల భయం చూపెట్టి గుంజుదామని చూస్తున్నారట. జైలు కన్నబోతా గాని చెయ్యి పార్టీలకైతే పోను అన్నట్టు మాట్లాడిండు సారు. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరికింది, అనంతపూర్లో జైలు దొరికింది, వరంగల్ జగ్గుంటి ల్యాండ్ మీద దొరికింది. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తారు, నేను ఎలానో ఇంట్లో ఇట్లే పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. గిట్లా నేను పోనంటే నేను పోనా అన్నట్టే మాట్లాడుతున్నారు కారు పార్టీ లీడర్లు. అటు చూస్తేనేమో 25 మంది రెడీగా ఉన్నారు అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి ఏమైతుందో చూసుకుంటూ పోవాలి.